హిట్ 3 ముందే చెప్తున్నా, ఎవరికైనా బ్లడ్ అంటే భయం ఉన్నా, వైలెన్స్ విషయంలో సెన్సిటివ్గా ఉన్నా ఈ మూవీకి పోవద్దు. బికాజ్ మూవీ అరాచకం అసలు. వైలెన్స్ పీక్స్లో ఉంటుంది, బట్ స్టోరీకి జస్టిఫై చేస్తుంది. నేను ఎప్పుడు అంటూ ఉంటా, మూవీస్లో వైలెన్స్ ఉండొచ్చు, బట్ దానికి సరైన రీజన్ ఉండాలి. స్టోరీకి వైలెన్స్ అవసరం ఉండాలి, బట్ వైలెన్స్కి స్టోరీ అవసరం కాదు. రీసెంట్గా నేను చూసిన మూవీస్ ఈ పాయింట్ని సాటిస్ఫై చేయలేకపోయాయి, బట్ ఈ మూవీ జస్టిఫైడ్ ఇట్ వెరీ వెల్. పోలీసులు అంత వైలెంట్గా ఉంటారా అని మీరు నన్ను అడగొచ్చు, బట్ ఈ మూవీలో హీరో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో పనిచేస్తుంటాడు. సో వాళ్ళకి కొంచెం నార్మల్ పోలీసుల కన్నా ఎక్కువ రైట్స్ ఉంటాయి ఇన్వెస్టిగేషన్లో. సో ఈ పాయింట్ దానికి ఆన్సర్. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, నాని అన్న నీ గురించి ఏం చెప్పాలి. ఈ మూవీలో సగం వరకు మూవీ స్టోరీ ఏం నడుస్తుంది అన్న ఇంట్రెస్ట్ కన్నా అర్జున్ సర్కార్ స్క్రీన్ మీదకి వచ్చాడా, ఇప్పుడు ఏం చేస్తాడా అన్న క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. మూవీ చూశాక నేను 3-4 టైమ్స్ గూగుల్లో ఈ మూవీ గురించి టైప్ చేస్తున్నప్పుడు అర్జున్ సర్కార్ అని టైప్ చేస్తున్నా. ఈ మూవీ పేరు హిట్ 3 అని మర్చిపోయి అసలు దట్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి ఇంత ఫాలోయింగ్ తెచ్చుకున్న నాని అన్న ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న హీరోస్కి టాలెంట్ లేదని కాదు, బట్ అట్లీస్ట్ దే గాట్ సమ్ సపోర్ట్. బట్ నాని కథ వేరు. ఇప్పటికి కూడా పెద్ద డైరెక్టర్ ఉండడు, ఒక పెద్ద హీరోయిన్ ఉండదు, బట్ మూవీలో నాని అన్న ఉన్నాడు అనే నమ్మకం మీద జనం వెళ్ళి చూస్తారు. అది కదా సక్సెస్ అంటే. ఇంకా ఎంత పోయినా తక్కువే. మూవీ అయితే బాగుందబ్బా, వెళ్ళి చూడండి. యూ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్. దట్స్ ఇట్. బై బై.